శుభోదయం. నారుమంచినట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున మంగళ కపూర్ శీర్షిక ఏదండి. మంగళ కపూర్ ఎవరి మంగళ కపూర్ అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, ప్రతి సంవత్సరం మనకి రిపబ్లిక్ డేని పురస్కరించుకొని రిపబ్లిక్ డేకి ముందుగా అనౌన్స్ చేస్తూ ఉంటారు పద్మ అవార్డ్స్లో. వాటిలో బాగా ఇంట్రెస్టింగ్గా స్ఫూర్తిదాయకంగా మనకి అనిపించినటువంటి అవార్డు గ్వాలియర్కి చెందినటువంటి మంగళ కపూర్. ఆవిడకి వచ్చినటువంటి అవార్డు పద్మశ్రీ. ఆవిడకి పద్మశ్రీ రావటానికి గల కారణాలు తెలుసుకుంటే, నిజంగా పద్మశ్రీ అనేది ఇలాంటి వాళ్ళకే దక్కాలి, ఇంతకన్నా పెద్ద పెద్ద పద్మభూషణ్లు ఇంకేదైనా ఉన్నా అవన్నీ ఇలాంటి వ్యక్తికే దక్కాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పద్మశ్రీ అవార్డు గ్రహించిన మంగళ కపూర్ గురించి మనం ఒకసారి నారుమంచినోట ఓ మంచి మాటలో మాట్లాడుకుందామండి. బాగుంటుంది కదా. న్యూస్లో కానీ వెబ్సైట్లలో కానీ మంగళ మేడం గురించి ఆర్టికల్స్ కనుక రాస్తే కనుక చాలా సంతోషంగా అనిపించింది. చూడంగానే ఆర్టికల్స్ రాశారు. ఫేస్బుక్ నుండా ఈవిడ గురించే ఫేస్బుక్ నుండా కూడా మనకు కనిపించింది. మన దేశంలో తొలిసారిగా యాసిడ్ దాడి 12 ఏళ్ల వయసున్న మంగళ కపూర్ మీద జరిగిందండి. అవునండి, అది అందరికీ తెలుసు. 6 ఏళ్ల పాటు పాపం హాస్పిటల్స్ చుట్టూ తిరిగింది. 37 సర్జరీలు చేయించుకుంది ఈవిడ తను బ్రతకటం కోసం. అంటే ఒక ఆడపిల్ల తన టీనేజ్ మొత్తం చదువు, స్నేహితులు, సరదాలు, కుటుంబంతో కలిసి సంతోషపడే క్షణాలు ఇవేమీ లేకుండా కేవలం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ బ్రతకటానికి కష్టపడిందండి పాపం ఈ బిడ్డ. నిజంగా ఎంత దారుణం కూడా ఇది, యాసిడ్ దాడిది. అయినా సరే పట్టుదలగా తాను పోగొట్టుకున్నది అస్తమానం తలుచుకోకుండా, కృషించిపోకుండా, నశించిపోకుండా అవన్నీ కూడా పక్కన పెట్టి కాన్ఫిడెన్స్తో సంగీత సాధన చేస్తూ, అందులో సంతోషం వెతుక్కుంటూ శాస్త్రీయ సంగీతంలో డాక్టరేట్ తీసుకొని ఈ రోజున సంగీత పాఠాలు కూడా చెప్తున్న మంగళ కపూర్ జీవితం నిజంగా పిల్లల పుస్తకాల్లో ఉండాలి, పాఠ్యాంశాల్లో. ఎందుకంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో ఈవిడికి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. పుట్టడం, పోవటం మన చేతుల్లో లేదు అనుకొని మధ్యలో ఉండే సమయాన్ని ఎక్కువ భాగం ఊహించినంత నష్టాన్ని కళ్ళతో చూస్తూ ఆ బాధని అనుభవిస్తూ కూడా ఇంత సెలెక్టివ్గా 10 మంది మెచ్చుకునేలా తీర్చిదిద్దుకోవటం ఎంత కష్టం అండి. నిజంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మామూలు విషయం కాదు. కరెక్ట్. టీచర్ చేతిలో మనకి కావాల్సింది ఇక్కడ ఏంటంటే, శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మామూలు విషయం కాదు, కష్టసాధ్యం. నిజంగా శాస్త్రీయ సంగీతం ఆపోసన పట్టాలి అని అంటే మనకి కరెక్ట్ అయినటువంటి గురువు దొరకాలి. కరెక్ట్ అయినటువంటి గురువు చేతిలో పడితే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవచ్చు. వాళ్ళు చెప్పినట్టు ప్రాక్టీస్ చేయకపోతే మరి నిజంగా గమకాలు ఒక స్ట్రీమ్ లైన్లో పడతాయి, లేదంటే మొత్తం సంగీతమే గందరగోళం అయిపోతుంది. అలాంటి శాస్త్రీయ సంగీతాన్ని తను సొంతం చేసుకుంది మంగళ కపూర్. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత ప్రొఫెసర్గా పనిచేస్తూ అనేక మందికి ఉచితంగా కూడా సంగీతం నేర్పారు మన మంగళ కపూర్ గారు. ఒక్కోసారి
జీవితం ఒక్కోసారి జీవితం సంకెళ్ళు ముళ్ళ మధ్యలో ఉండిపోతే, ఒక్కోసారి మన జీవితం సంకెళ్ళు అనేవి ముళ్ళ మధ్యలో ఉండిపోతే, అవి దాటి మళ్ళీ బ్రతకడం కోసం పోరాటం చేయాల్సి వస్తే, ఇదిగో ఇలాంటి వారి ప్రయాణం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలండి. అంతే. సర్వైవర్ నుండి స్కాలర్ దాకా వెళ్ళిన మంగళ కపూర్ రోజు అద్దంలో తన మొహం చూసుకొని మరి నిజంగా బాధపడుతూ కూర్చుంటే ఇవన్నీ సాధించేదే ఆవిడ? చెప్పండి. జరిగిన నష్టం తలుచుకుంటూ కూర్చుంటే అసలు బ్రతికేవారా ఆవిడ? భవిష్యత్ మీద నమ్మకంతో భవిష్యత్ మీద నమ్మకంతో ఆశతో లేకపోతే ఇవాళ పద్మశ్రీ అవార్డు దాకా ఆవిడ గుర్తింపు పొందేవారా, వెళ్ళేవారా? లేదు కదా. మంచి మనసు, సాధించాలనే తపన ఉన్న హృదయం, మంచి వ్యక్తిత్వం బాహ్య సౌందర్యాన్ని మించిన ఎవరెస్ట్ లాంటిదండి. అవును కదా. మంచి మనసు, సాధించాలనే తపన ఉన్న హృదయం, మంచి వ్యక్తిత్వం, బాహ్య సౌందర్యాన్ని మించిన ఎవరెస్ట్ లాంటిది. నిజంగా వ్యక్తి శక్తిగా మారాలంటే సంకల్పంతో పాటు గట్టి పట్టుదల కావాలి. అందుకు మంగళ కపూర్ చక్కటి నిదర్శనం మనకి ఈనాడు. మనకి నిజంగా వీలైతే గనక తెలుగు న్యూస్ ఛానల్స్, వెబ్సైట్లు, ఇన్స్టాగ్రామ్స్లో, రీల్స్లో ఇవన్నీ చేస్తూ లేటెస్ట్ న్యూస్ అందించేవారు నిజంగా గొప్పవారైతే, ఇదిగో రండి మంగళ కపూర్ లాంటి వారిని తీసుకోండి ఆదర్శంగా. వారితో రీల్స్ చేయండి, వెబ్సైట్స్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్స్లో పెట్టండి. అది మంచిది. ప్రపంచానికి ఒక విజేత మళ్ళీ మళ్ళీ పరిచయం చేస్తే మంచిదే. ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మంగళ కపూర్ చరిత్ర మనకి సంబంధించినంత వరకు చూస్తే. ఆలోచిస్తే అదే అనిపిస్తుంది. జీవితంలో ఒక్కోసారి ఒక లోపం, అంగవైకల్యం అంటే దివ్యాంగులుగా పుట్టడం వాళ్ళ తప్పు కాదు. పాపం విధివశాత్తు పుడతారు. ఒకసారి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల పుడతారు. డాక్టర్లు ఒకసారి తల్లి ప్రాణం కాపాడటానికి ఫోర్సిప్డ్ ఉపయోగిస్తారు. ఫోర్సిప్డ్ బాయ్స్ని, ఫోర్సిప్డ్ డెలివరీ బాయ్స్ కానీ బేబీస్ని కానీ. అప్పుడు డాక్టర్స్ ఆలోచించరు, ముందు తల్లి ప్రాణం అంటారు. నిజంగా ఆలోచిస్తే ఆ పుట్టే బిడ్డ భవిష్యత్తు నాశనం అయిపోతుంది కదండి ఒకసారి ఆలోచిస్తే ఫోర్సిప్ డెలివరీతో. అంటే అది ఎందుకు ఆలోచించట్లేదో తెలియట్లేదు. డాక్టర్స్ తల్లి ప్రాణం కాపాడాలి, తల్లి ప్రాణం కాపాడాలి అనుకుంటాం. ఒక్కోసారి ఫోర్సిప్ డెలివరీలో పుట్టేవాళ్ళు మంచిగా పుట్టేవాళ్ళు ఉన్నారు, ఒక్కోసారి మరి స్లో లెర్నర్స్గా పుట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితం ఏమిటి అని ఆలోచిస్తే ఒకసారి మనకి ఏడుపు వస్తుంది. ఎట్లా కానీ వాళ్ళు జీవన్మృతులు, జీవించి ఉండంగానే మృతుల్లాగా వాళ్ళ జీవితం అంతా కూడా పసిపాపల్లాగా దేవుడితో సమానంగా సాగిపోతూ ఉంటుంది. మరి తల్లిదండ్రులు అనుబంధం పెంచుకుంటుంది. ముఖ్యంగా పేరెంట్స్లో తల్లి ఎక్కువ పెంచుకుంటుంది అలాంటి బిడ్డల మీద, మెంటల్లీ రిటార్డెడ్ ఛాలెంజ్ పర్సన్స్ మీద. వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళకు తోచినంత మేర అనేక ఇన్స్టిట్యూట్లలో, స్లో లెర్నర్ ఇన్స్టిట్యూట్లలో కానీ, మెంటల్లీ రిటార్డెడ్ ఇన్స్టిట్యూట్లలో కానీ చేర్పిస్తారు. ఏదో ఒకటి నేర్చుకోవాలి. వాళ్ళ జీవితం ఉన్నంత వరకు వాళ్ళకి ఏదో ఒక యావగేషన్ కల్పించాలి అని చెప్పి. నిజంగానే మరి ఇంట్లో చూస్తానికి కష్టసాధ్యంగా ఉంటుంది వాళ్ళని పెట్టుకొని, వాళ్ళ యూరిన్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించింది కానీ వాళ్ళని కనిపెట్టుకొని ఉండాలన్నా. ఎందుకంటే ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేసేవాళ్ళు అయి ఉంటే ఎక్కువగా, ముఖ్యంగా తండ్రులు పట్టించుకోరు. ఎక్కువగా ఆలోచిస్తే తల్లులే పట్టించుకుంటారు. పేగు బంధం, అది పేగు బంధం, అనుబంధం, కడుపులో ఇంచి పుట్టిన బిడ్డ కదా. నేను చాలా చూశాను. విశ్వ ప్రయత్నాలు చేస్తారు, అనేక ఆర్గనైజేషన్స్లో వెళ్ళి పిల్లల్ని చేరుస్తారు. పొద్దున్నే వెళ్ళి మళ్ళీ సాయంత్రం పికప్ చేసుకుంటారు. కొంతమందిని అక్కడే వదిలేస్తారు, వాళ్ళే చూసుకుంటారులే. ఎంత జాలితనం, ఎంత ఇది అనిపిస్తుందంటే కొంతమంది చెప్తుంటే ఆర్గనైజర్స్ ఉన్నంత వరకు ఉంటాడండి, ఉండనండి, అక్కడే పోనేయండి,
మాకప్పుడు ఇన్ఫార్మ్ చేయండి, లేకపోతే మీరే చేసేయండి కార్యక్రమాలన్నీ, మరి తప్పదు అని చెప్పి అలా బాధ కలిగించే విధంగా కూడా కొంతమందిని హాస్టల్లో ఉంచి అక్కడ ఆశ్రమంలో కానీ ఇన్స్టిట్యూట్లలో పెంచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది రోడ్ల మీద వదిలేసిన వాళ్ళు ఉన్నారు, అనాథలను చేసిన వాళ్ళు ఉన్నారు, ఇన్స్టిట్యూట్ల ముందు ఆ పిల్లల్ని పడుకోబెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాల వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు, లోకో భిన్నరుచిహి అన్నట్టుగా. అంటే అధైర్యం, మనం ఏం చేయలేము, ఈ పిల్లల్ని పెంచలేము, పెద్ద చేయలేము, వీళ్ళు మన సుఖానికి మన భవిష్యత్తుకి అడ్డం పడుతూ ఉంటారన్న భావన కొంతమందికి ఉంటుంది. కొంతమందికి అది కూడా లేదు, జాలితనంగా బేలతనం కూడా ఉండకుండా చేసేస్తారు. చాలా బాధేస్తుంది దివ్యాంగుల్ని తలుచుకుంటే, వాళ్ళ జీవితాల గురించి తలుచుకుంటే. ఒక ఆశ వాళ్ళకి, ఒక ఏమిటో తెలియదు, ఆత్మీయత చూపిస్తారు వెళ్ళిన వాళ్ళందరి మీద కూడా. కొంతమందిని చూస్తే నిజంగా కొంతమంది మునుల్లాగా మౌనంగా ఉంటారు, ఏమీ మాట్లాడకుండా ఉంటారు. చాలా మందిని చూస్తున్నాం మనం. మనం జాలి చూపించడం కాదండి, అలాంటి వాళ్ళ మీద ఎంటర్టైన్మెంట్గా వాళ్ళంతా కూడా స్పర్శ జ్ఞానం, కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళని మనం ఆనందపరచాలి. వాళ్ళ జీవితాలు తలుచుకుంటే కోల్పోవాల్సిన అవసరం ఉంది. ఏమిటో తెలియదు, ఎలా పెరుగుతున్నారో తెలియదు, బాధేస్తుంది. ఒక పాపం తెలియదు, ఒక పుణ్యం తెలియదు, ఒక మంచి తెలియదు, వచ్చి చెడు తెలియదు. పాపం తెలిసిందల్లా జీవితం గడపటమే, ఆయుష్ ఉన్నంత వరకు. అలాంటప్పుడు వాళ్ళ మీద మనం ప్రేమ చూపించాలి, ఆత్మీయత చూపించాలి, అభిమానం చూపించాలి. వాళ్ళు పసిబిడ్డల్లా వాళ్ళని చూసుకోవాలి, సాకారి దేవుడి బిడ్డలు వాళ్ళు. నిజంగా ఓ విధంగా చెప్పాలంటే దేవుళ్ళే, అభంశుభం తెలియని దేవుళ్ళు. భగవంతుడి సృష్టిలో అనిపిస్తుంది, భగవంతుడి సృష్టిలో దృష్టిలో ఎందుకని దివ్యాంగుల్ని చేశాడు, ఇంతమందిని చేసి వదిలేశాడు, ఏంటి వీళ్ళు చేసుకున్న పాపకర్మలు ఏంటి, పూర్వజన్మ పాపకర్మలు ఏంటి. ఇటువైపు తల్లిదండ్రులకు బాధ, అటువైపు వాడికి తెలియదు పాపం బాధ, కానీ ఏదో తెలియని అవ్యాజమైన జీవితం గడుపుతూ ఉంటారు పాపం. ఏడుపు వస్తుంది ఒకసారి తలుచుకుంటే. ఎందుకు చెప్పొచ్చానంటే, ఇంతకీ నేను మంగళా కపూర్ యాసిడ్ దాడి, 12 ఏళ్ల వయసులో దాడి జరిగిన, మొహం ఇది ఛిద్రం అయిపోయినా కుంగి కురిసించి ఇంట్లో కూర్చోకుండా సాధించింది, పెద్ద అవార్డును సాధించింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది, బెనారస్ యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసింది. ఈ రోజుకి చెప్తోంది పాఠాలు. ఇప్పటికి కూడా ప్రభుత్వం గుర్తించింది, పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇలాంటి వాళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ ఇవ్వాలి. పద్మశ్రీ అవార్డ్స్ని ఇదివరకు ప్రతిభా పాఠవాలతో కూడినటువంటిగా ఉండేవి, వాటి దిగజారుడుతనం వచ్చేసింది. పద్మశ్రీ అవార్డ్స్ను కొనుక్కుంటున్నారు. కొంతమంది అయితే బహిరంగంగా అనౌన్స్ చేస్తున్నారండి, ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు నాకు వస్తుంది అని చెప్పి. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగిస్తున్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నిక్కచ్చిగా నిజంగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిభ చూపించిన వాళ్ళు, ఈ సేవలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు ఒకసారి అనిపిస్తుంది, సింగర్ జానకమ్మ గారికి అవార్డు ఏది రాలేదు ఇంతవరకు, ఏంటి అని బాధపడుతుంటే, పద్మశ్రీ కూడా ఆవిడ కూడా ఎప్పుడు బాధపడలేదు. నాకు ప్రజలే అభిమానమే గొప్ప అవార్డు అని అంటూ ఉంటారు ఎప్పుడైనా అనుకున్నప్పుడు. ప్రభుత్వం అలాంటి వాళ్ళని ఎందుకు గుర్తించట్లేదు? దీనికి ఒక రికమెండేషన్ ఉండాలి, దీనికి ఒక కమిటీ ఉండాలి. నిజాయితీగా నిక్కచ్చిగా ఏమీ జరగట్లేదండి. ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో చొచ్చుకొని వెళ్ళిపోతుంది, ప్రతి దాంట్లో అవినీతి చొచ్చుకెళ్ళిపోతుంది, కలుషితం చొచ్చుకెళ్ళిపోతుంది, కల్మషం చొచ్చుకెళ్ళిపోతుంది, పారదర్శకత లేకుండా పోయింది, ట్రాన్స్పరెంట్ ఈ రోజున. సో మంగళా కపూర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మనం నాలుగు మంచి మాటలు ప్రతి ఒక్కళ్ళం మనం. స్వస్తి.